వన్ షేర్ బైబ్యాక్ స్ట్రాటజీ యూజ్ చేసి మినిమల్ రిస్క్ తో స్మార్ట్ గా మనీ ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్లీ బైబ్యాక్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. జనరల్ గా మనం ఐపీఓస్ గురించి వింటుంటాం. బిజినెస్ మ్యాన్ కి ఎప్పుడైతే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి డబ్బులు కావాలో మన దగ్గర నుంచి డబ్బులు పూల్ చేసుకొని మనకి షేర్స్ ఇస్తారు. దీన్నే ఐపీఓ అంటారు. వాళ్ళకి బిజినెస్ లో ప్రాఫిట్స్ వచ్చాక ఆ ప్రాఫిట్స్ ని డివిడెండ్స్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. బట్ ఆ ప్రాఫిట్స్ ద్వారా వచ్చిన డబ్బుని కొన్ని కంపెనీస్ మన దగ్గర ఉన్న షేర్స్ ని తిరిగి కొనుక్కోవడానికి వాడతారు. దాన్నే బైబ్యాక్ అంటారు. జనరల్ గా బైబ్యాక్ లో మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి తిరిగి తన కంపెనీ షేర్ ని తనే కొనుక్కుంటుంది. ఈ బైబ్యాక్ ప్రాసెస్ లో మన దగ్గర ఉన్న షేర్స్ అన్ని వాళ్ళు తీసేసుకోరు. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ బట్టి ప్రొపోర్షనల్ గా కొన్ని షేర్స్ నే తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 2024 లో బజాజ్ ఆటో తన షేర్ ప్రైస్ 7,000 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు 10,000 బైబ్యాక్ చేస్తామని అనౌన్స్ చేశారు. అప్పుడు రీటైల్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అరౌండ్ 50% ఆఫ్ ద షేర్స్ ని బైబ్యాక్ చేసుకున్నారు. బట్ ఎవరి దగ్గర అయితే ఓన్లీ 1 షేర్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఆ 1 షేర్ తీసుకొని 10,000 రూపీస్ ఇచ్చారు. ఆ 1 షేర్ డెఫినెట్ గా తీసుకోవాలని రూల్ ఏం లేదు. బట్ 1 షేర్ ని జనరల్ గా తీసేసుకుంటారు. ఇప్పుడు కూడా బజాజ్ ఆటో 12,000 పర్ షేర్ కి బైబ్యాక్ అనౌన్స్ చేసింది. కరెంట్లీ ఆ షేర్ ప్రైస్ 10,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలంటే రికార్డ్ డేట్ కంటే ముందే మీరు ఆ షేర్ ను కొనుక్కొని ఉండాలి. రికార్డ్ డేట్ తర్వాత ఫ్యూ డేస్ లో మీ డిమాట్ అకౌంట్ లో బైబ్యాక్ అప్లై చేయడానికి విండో ఓపెన్ అవుతుంది. అప్పుడు మీ దగ్గర ఉన్న షేర్ ని కంపెనీకి ఆఫర్ చేయాలి. ఈ స్ట్రాటజీని యూజ్ చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ ప్రకారం అరౌండ్ 1,500 రూపీస్ పర్ పర్సన్ ఎర్న్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీలో ఓన్లీ 2 మైనర్ రిస్క్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే బైబ్యాక్ అనౌన్స్ చేశాక క్యాన్సిల్ అవ్వడం. ఇంకొకటి ఏంటంటే 1 షేర్ యాక్సెప్ట్ చేయాలనే రూల్ ఎక్కడా లేదు. అది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ ఇప్పటి వరకు ఎప్పుడు అలా అవ్వలేదు. బజాజ్ ఆటో కేసులో ఈ బోత్ రిస్క్స్ ప్లే అయ్యే పాసిబిలిటీ చాలా తక్కువ. ఒకవేళ బైబ్యాక్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వకపోతే తర్వాత ఎప్పుడైనా ఈ షేర్ అమ్మేసుకోవచ్చు.